హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే బాగున్నాను. ఇంకా ఇవాళైతే బంటిది 4th డే స్కూల్ అనమాట. లేచిండు పొద్దున. లేచినప్పటి నుంచి బ్రష్ వేసుకోలేదు, వేసుకోరా అని అంటే స్కూల్కి వెళ్ళాలా బ్రష్ వేసుకోరా అంటే అస్సలు వేసుకోలేదు. అట్లనే అన్నం తింటే సరే అని తినిపించిన. దాని తర్వాత ఇప్పుడు స్నానం చేసుకోరా అంటే అస్సలు చేసుకుంటలేడు. ఆల్రెడీ 7:45 అవుతుంది, బస్సు వస్తుంది 8:20 వరకల్లా. వాడు అస్సలు చేసుకుంటలేడు. వాళ్ళ డాడీ ఇప్పుడే బాత్రూంలో తీసుకెళ్ళిండు. ఎలా చెప్పించి వావ్ చెప్పించి ఫాస్ట్ వెరీ గుడ్ బాయ్. అబ్బా ఎట్లా చేసుకున్నాడు పప్పతోని. నేను చెప్పిస్తా అంటే చేసుకోలే. బొయ్యిపోతున్నారా మీరు? బంటి బొయ్యిపోతున్నావా? సినిమా పోతున్నావా? అందుకే హా చేయకుంటున్నావా? సరే పప్ప చెప్పి తొందర తొందర చేసుకో. అబ్బా సరే ఇంతసేపు చేసుకోరా అని అప్పటి నుంచి అడుగుతున్నాను, అస్సలు చేసుకోలేదు. ఇప్పుడే చేస్తున్నారు, మా వాళ్ళు చెప్పిస్తున్నారు. ఇంక ఇక్కడైతే దోశలు చేసేస్తున్నాం వీళ్ళకి టిఫిన్లోకి అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వీళ్ళు కారం దోశలు బాగా ఇష్టంగా తింటారు అనమాట, అందుకే కారం దోశలు చేసేస్తున్నాం. ఇంకా నార్మల్లీ బంటి కోసం అనమాట. ఇక్కడైతే దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి అండి. చిన్న బుజ్జిగా వాళ్ళకి సరిపోయేటట్టు అనమాట. మనిషికి ఇక్కడ ఒక 2 తిన్నా కానీ మళ్ళీ బాక్స్లో ఒక 2 పెట్టుకెళ్తారనమాట. మార్నింగ్ స్నాక్స్ టైంలో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇది దోశ తింటారనమాట. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా వేసిన రోజు మార్నింగ్ స్నాక్స్ కూడా అదే పంపిస్తాం. ఈవినింగ్ స్నాక్స్ వేరే ఏమైనా అనమాట. అదైతే చేసేస్తున్న దోశలు. టైం అవుతుంది. కుట్టి రెడీ. కుట్టి స్నానం ఒకటే చేసింది. ఇంకా పద ఇంకా ఫ్రెష్అప్ కాలే. కుట్టి ఇంకా ఫ్రెష్అప్ కాలే, చేయాలి ఇప్పుడు దోశలు అయిపోయినాక. వీళ్ళని రెడీ చేసి పంపించాలి. బట్ ఇది వాళ్ళు వెళ్ళేటట్టే వెళ్ళను అంటున్నాడు, చూడాలి మరి ఏమవుతుందో. ఇక్కడైతే దోశలు పెట్టేసినాము. అలాగే బంటికి ఒక బనానా కూడా పెట్టేస్తున్నాము. మనకేమో రింగ్స్ పెట్టినాము, ఆనియన్ రింగ్స్. అండ్ ఇక్కడ ఒక బనానా బంటి కోసం అయితే, హనీ కోసం అయితే దోశ. ఇంకా తింటుండు బంటి అయితే. తిను దోశ తిను. కుట్టి కూడా కూర్చొని తింటుంది. ఇద్దరు కలిసి దోశ తింటున్నారు. హనీ నువ్వు కూడా తిందురా. ఇంకా జుట్లు వేయలేదు, జడలు వేస్తే అయిపోయినట్టే. దా తిను. అక్కని పిలుపో, రమ్మని పో. అక్క రా తిందురా అని చెప్పపో. తిందురాను రాక. హనీదేమో స్కూల్ డ్రెస్ చేంజ్ అయింది. అప్పుడు ఫ్రాక్ ఉండే కదా, ఇప్పుడేమో ఇలా వెనక కనుకోదయ్యాం. ఇక హనీది అప్పట్లో ఫ్రాక్ ఉండే, ఇప్పుడేమో ప్యాంటు షర్ట్ అండ్ పైన ఉంచేమో కోట్ అనమాట. ఇంకా బ్లేజర్. ఇదిగోండి, ఇది హనీ స్కూల్ డ్రెస్, కొత్త స్కూల్ డ్రెస్. ఓకే పద రెడీ అయితే చేస్తా. తినండి మీరు తినండి. హనీ రాను కూడా తిందురా దోశ. నడు రెడీ అయినరు. హనీ షాకు బస్ వచ్చింది, నేను అంటనే ఉన్నా. బంటి బస్ వచ్చింది నాన్న, చలో చెప్పులు వేసుకుందాపా. పోతాడో ఏం చేస్తాడో. అగ్గో పోవాలి, అక్క వాళ్ళు పోతున్నారు. అని వేసుకో ఫాస్ట్. చెప్పులు వేసుకో. ఇవాళ పోనానే అంటున్నాడు. చలో బేట. బేట వేసుకో. చెప్పులు వేసుకో. పోవాలి, వెళ్ళాలి. నువ్వు నేను అంటనే ఉన్నా పొద్దున్న నుంచి. ఇవాళ పోనానే 3 తోటే ఉన్నాడు వాడు బస్సులు. ఎలాగో సరే పోవా. ఇప్పుడు నువ్వు అక్క వాళ్ళతో పోతున్నారు. అక్క వాళ్ళు అని నడువు పెట్ట. అన్నీ పెట్టుకున్నావా? నీ బ్యాగ్ తీసుకో. చలోదా పోతున్నారు మరి అక్క వాళ్ళు. నువ్వు పోవా? 2 రోజులు హుషారుతోటి పోయిండు. నేను అంటూనే ఉన్నా. వాడికి ఏమనుకున్నాడు, ఏదో పిక్నిక్ పోతున్నారు అనుకున్నారు బస్సులో రోజు. ఇవల్ల కథ అర్థమైపోయింది స్కూల్కి వెళ్తున్నారని, అందుకే వెళ్ళట్లేదు కదా. అయిపోయిందా బంటి? రా పాప పోతుండు బస్కి. అగో వేసుకోవా నువ్వు? అయ్యో పోతుండు. పో బాయ్. కుట్టి వెళ్ళిపోయింది. బాయ్. పో కదా. ఇవాళ ఏమైంది, స్కూల్ ఎక్కువ అయిపోయిందా? చూడు వస్తలేడు. ఇప్పుడు వెనకాల కూడా వస్తలేడు, రోజు వెనకాల ఉరుకుతాడు. ఎక్కడ స్కూల్కి పోతున్నాడు కానీ. పో ఏమైందా? ఇంకెంతసేపు చదువుతావు? రా బేట, రా కదా. పోదు రా. దా పోవా. పోగా చూస్తున్నారాగో అక్కడ. ఇక పోతలేడు చూడండి. పోవా కథం ఇంట్లోకి వెళ్ళిపోయిండు. పోవా అని ఉరుకుతుంది, ఎక్కుతుంది. పోయింది, ఎక్కుతుంది. ఇడు పోమంటే పోడట్టి వాళ్ళ ఇంట్లో ఉరికింది. బస్ పోతుందిరా, పోదురా. బస్ పోతుందిరా. బాయ్. ఇక పోదుదా. దా పోయింది, బస్ పోయింది. ఇన్ని రోజులు ఉరికినావు కదరా బస్ వెనకాల, పోతా అని. ఇప్పుడు వస్తున్నాడు చూడాగో. సరిపోయింది 2 రోజులు బస్సులో, అయిపోయింది. ఇకదా మళ్ళీ బండికి ఇచ్చి పంపిద్దాం. బండికి కూడా వద్దా? షాపింగ్ పోదామా? సరే పోదాంపా, రెడీ అయిపోదాంపా. ఏనాడు పైన ఇవాళ అస్సలు పొద్దున్న నుంచి వెళ్ళా అని అంటున్నాడు. 2 రోజులు బస్సులో ఉరికిపోయి కూర్చున్నాడు. ఇవాళ ఎక్కువ అంటే బస్సు అస్సలు ఎక్కుతలేడు. వద్దు నేను రాను, ఎక్కను. తెలిసిపోయింది వాడికి రోజు స్కూల్కి వెళ్తున్నా అని. అందుకే ఇవాళ పోలేదు చూడండి. మెల్లిగా షాపింగ్కి వెళ్దామంటున్నాడు.
షాపింగ్కి వెళ్దామంటే వెళ్దామా? షాపింగ్కి వెళ్దామా? షాపింగ్కి పోదాము. షాపింగ్కి పోయి అటు నుంచి అటు స్కూల్లో డ్రాప్ చేసి వస్తాం. సరే పోదామా? సరే పోదామా. అయితే తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఏంటిదంటే షాపింగ్ అని చెప్పి మరి తీసుకెళ్తున్నాడు. మరి అక్కడికి వెళ్ళి నాకు ఎంత ఏడుస్తాడో ఏమో. బ్యాగ్ వాళ్ళ ముందే నేను బ్యాగ్ తర్వాత ఇస్తా. బ్యాగ్ వాడిది నేనైతే ఇస్తున్నా. నేను వస్తా, తర్వాత వస్తా. ఏంటిది బెట్టా? నేను రానా? నేను తర్వాత వస్తా, ఓకేనా? సరేనా డాడీ? సరే మరి బాయ్. బాయ్ నాన్న. ఉమ్మ బొంగారు ఆగు వాడు ఉమ్మ బొంగారు తండ్రి. సరేనా? వెళ్ళు. ఫోన్ తీసుకో. ఎడకు బ్యాగ్ ముందు పెట్టేసుకో. షాపింగ్కే వెళ్ళు, ఓకేనా? బాయ్ నాన్న. సరే షాపింగ్కి వెళ్తావా? సరే నాన్న. ఉమ్మాయి మమ్మీకి సరే మరి బాయ్. బాయ్ డాడీ. వెళ్తున్నా. షాపింగ్కి వెళ్ళిరా, ఓకే? బాయ్ బాయ్ అమ్మా. సరే బాయ్. పో మరి. బాయ్ బాయ్ డాడీ. ఎంత ఏడుస్తాడో ఏమో. ఇవాళ అయితే వెళ్తున్నాడు కానీ బస్కి వెళ్ళాను అనేసరికి బైక్ని తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తున్నారు. మరి రేపటి నుంచి నాకుంటుంది కానీ డ్యూటీకి వెళ్ళినాక. ఇప్పుడు ఆయన బంటి కోసమే 1 వీక్ లీవ్ పెట్టుకున్నారు. మంచి బస్సులో వెళ్ళిపోతాడు కావచ్చు అనుకున్నా, కానీ చూస్తే 2 రోజులే బస్సు ఎక్కిండు. ఇప్పుడు 3rd బస్సు ఎక్కట్లేదు. ఇక వాళ్ళ పప్ప తీసుకెళ్తున్నారు. మరి ఏం చేస్తాడు? పోతున్నాడు. మా వారైతే పంపించొచ్చారు. ఏమైంది? ఏడ్చిండా? నిజం చెప్పు. అదే మరి నవ్వుతాడనంటావు, మరి ఏడుస్తున్నాడా? బాగా ఏడ్చిండా? ఎవరికి ఇచ్చొచ్చినావు? ఆయమ్మకి ఇచ్చొచ్చినావు. ఫుల్ ఏడుస్తున్నాడు కావచ్చు. మొన్నట్లా ఆయన కదా ఫస్ట్ డే ఇచ్చినట్టే. అబ్బా అనుకున్నట్టే అయింది. ఇంకా తనైతే పంపించొచ్చారు. ఫుల్ ఏడుస్తున్నాడట. ఇంకా ఫస్ట్ డే ఏడ్చినట్టే. 2 డేస్ ఏమైపోయిందంటే బస్సులో వెళ్ళిండు కాబట్టి హ్యాపీగా వాళ్ళ అక్క వాళ్ళతో అక్కడ దిగిండు. క్లాస్లో వాళ్ళ అక్క డ్రాప్ చేసినప్పుడు ఒకరోజు ఏడ్చిండు, ఇంకో రోజు ఏడవలేదట. ఇవాళ అసలు వెళ్ళాలని బస్సులో అయినా సరే ఇప్పుడు మా వారు డ్రాప్ చేసి వచ్చిండ్రు. ఫుల్ ఏడుస్తున్నాడట. అక్కడ ఆయమ్మకి ఇచ్చి వచ్చిందట. ఇక ఏడ్చి కాసేపు అయినాక ఒకవేళ బాగా ఏడిస్తే మాకు నాకు కాల్ చేస్తామన్నారు. లేకపోతే ఇక మంచిగా ఊరుకోబెట్టేసి ఆడిపిస్తారు కావచ్చు. ఇంకా చూడాలి మరి కాసేపు అయితే ఆడిపిస్తారేమో. ఇట్లా కాల్ చేస్తే వెళ్ళాలి తీసుకురావడానికి. బంటి 30 డేస్ అయితే స్కూల్కి వెళ్ళిండు. మరి వాళ్ళు ఎట్లుంటాడో చూడాలి అప్పటి వరకు. ఇప్పుడైతే రెడీ అయిపోయినాము. బంటి ఏడుస్తున్నట్టున్నాడు. మేడం కాల్ చేసిందనమాట. తొందరగా రండి మేడం అని చెప్పిందనమాట. ఇంకా అందుకే ఇప్పుడు 11 అవుతుంది. తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా వారుడి వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోతారట. మరి రేపటి నుంచి ఉంటుంది అసలు ఏంది ఎట్లుంటుందో. అలాగే హనీకుట్టి వాళ్ళ లంచ్ బ్యాగ్ కూడా ఇచ్చేసి ఇంకా తర్వాత బంటిని అయితే తీసుకొస్తాం. ఇక ఏడుస్తున్నట్టున్నాడు. మేడం తొందరగా రండి అని చెప్పింది అనమాట. వెళ్తున్నాం ఇక వెళ్ళేసి అయితే వస్తాం. ఆల్రెడీ పొద్దున్న నుంచే పోను అని ఏడుస్తున్నాడు. అయినా సరే వాళ్ళు పంపించినాము. బస్ పోమంటే అసలు పోలేదు. ఇంకా వాళ్ళ డాడీ బైక్ మీద పంపించొచ్చినప్పుడు కూడా బాగా ఏడ్చిందట. ఇంకా అందుకే మేడం కూడా రమ్మని చెప్పింది. వెళ్ళైతే తీసుకొస్తాం. 11 అవుతుంది. మరి ఏడుస్తున్నాడో ఆపరేషన్లో తెలియదు. రేట్ అయినా కానీ వాడు ఇంకా ఏడుస్తున్నాడు అనమాట. చూద్దాం ఎట్లున్నాడు. ముందుకైతే వచ్చేసినాము. బంటి కోసం చూస్తున్నాము. లోపలికి చూద్దాము. బంటిని చూద్దాము. ఏడుస్తుంటా ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడా? బంటి ఎలా ఉన్నాడో మరి. లంచ్ బ్యాగ్స్ అయితే ఇచ్చేసినాము. ఏడుస్తున్నాడా? ఏడవకపోతే ఓకే. అగ్గ వస్తున్నాడు బంటి. చూసిండు బంటి వస్తున్నాడు. అదిగోండి అక్కడ ఉన్నాడు. అగ్గ వస్తున్నాడు. ఏమైంది? వెళ్ళు కదా. అరే ఏచినావా? ఏమైంది నాన్న? అయ్యో ఏ చూడు. ఓ నాన్న ఏచినావా? ఓ మనే ఏడకు పప్పు వచ్చేసిండు. అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తున్నావే? ఏడుస్తున్నారు చూడు. ఏడొద్దు. తిన్నావా స్నాక్స్? చూడు స్నాక్స్ తిన్నావా డాడీ? స్నాక్స్ తిన్నావా? తినలేదా? ఎందుకు తినలే? ఏమైంది? ఉండవా? ఎందుకు ఉండవు? ఉండాలి కదా. ఎందుకు ఉండవు చెప్పు. రోజు ఇట్లనేనా? ఉండాలి కదా. ఉండాలి రోజు. ఎప్పుడు ఉంటావు మరి? కుట్టి అక్క ఉంది కదా, హనీ అక్క ఉంది కదా. కుట్టి అక్క హనీ అక్క 2 ఉన్నారు. ఎందుకు ఉండవు చెప్పు. అక్క వాళ్ళు రాలేదా నీ దగ్గరికి? హనీ అక్క కుట్టి అక్క రాలే?
రాలే సరే సరే పడతావు ఇటు చూడు అటు అటు నువ్వు ఇట్లాను వాడు కూర్చుంటాడు కూర్చోనా కూర్చో బంటి కూర్చో కూర్చో అప్ అండ్ డౌన్ కూర్చో అక్కడే పన్నే అట్లా అది అట్లా అట్లా ఇచ్చుడు 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 యాక్టివిటీ చేసినావా డాడీ ఇవాళ నీ హోంవర్క్ చూపించినావా చూపియలే మరి స్నాక్స్ ఎందుకు తినలే స్నాక్స్ తింటావా స్నాక్స్ ఎందుకు తినలే నాన్న తినలే మొత్తానికే తినలే అయ్యో దొంగ ఎందుకు తినలే తినలే ఎందుకు తినలే తినాలి కదా వెళ్దామా ఇక ఇవి ఉండట్లేదండి బంటిని ఎంత ఉండమన్నా ఉండట్లేదు స్నాక్స్ కూడా తినలేదంట బనానా తిను మరి ఏం తింటావు నీ స్నాక్స్ తిను రింగ్స్ తిను అదే ఎందుకు తినట్లేదట్నా అసలు స్నాక్స్ టైంలో ఏడ్చినావా తినాలి కదా అట్లా ఏడుస్తే ఏడ్చినావా ఏమో కదా ఎట్లా అలవాటు అవుతావు బాయ్ చెప్పి అంకుల్కి అంతే ఇక బాయ్ చెప్పు కూర్చో ముందు కూర్చో సరే జాగ్రత్త నేను రానా సరే బండి తిప్పని నేను వస్తాను పప్పని పట్టుకో నేను వస్తా పట్టుకో అయితే వెళ్ళిపోతున్నాం ఇక అసలు ఉండట్లేదు కాసేపు ఏడ్చాడట తర్వాత ఊరుకున్నాడట కానీ ఇంకా మేము వచ్చినాం కదా ఇక అందుకే తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇవాళ స్నాక్స్ కూడా తినలేదట స్నాక్స్ టైంలో బాగా ఏడ్చిండట ఇక స్నాక్స్ కూడా తినలేదు అందుకే ఇక తీసుకెళ్ళిపోతున్నాం చూడు వచ్చేసినాం ఇంటికి వచ్చేసినామా చాలా అయిపోయిందా స్కూల్ ఇక ఇవాళ తొందరనే అయిపోయింది మాది అంటే 12 వస్తుందిలేండి అయినా 12:30కి స్కూల్ అయిపోతుంది 12 అవుతుంది మేము వెళ్ళడం అయినా 11:30కి వెళ్ళాం నేను అప్పుడు 11 అనుకున్నాను 11:30కి వెళ్ళినాము వచ్చేసినాం ఉండట్లేదు ఏడుస్తున్నాడు పద కొంచెం ఏడ్చినావా చాలా ఏడ్చినావా కొంచెం ఏడ్చినావా ఏమని ఏడ్చినావు మమ్మీ అని ఏడ్చినావా పప్ప అని ఏడ్చినావా ఓ నో చూడనే ఓబో చూడు ఇంటికైతే వచ్చేసినాము అదిగోండి పొద్దున్న వాడు ఏడుస్తుంటే జెల్లీ చాక్లెట్ కొని ఇచ్చిందట అది తీసుకొని తింటున్నాడు స్నాక్స్ కూడా ఏం తినలేదు ఇదిగోండి వాటర్ కూడా ఏమంతగా వాటర్ కూడా అంతగానో ఏం తాగలేదు అట్లనే ఉన్నాయి వాటర్ కొన్ని తాగినట్టున్నాడు అండ్ అలాగే స్నాక్స్ కూడా ఏం తిననట్టున్నాడు బనానా అట్లా పెట్టించిన బనానా తింటాడు వాడు ఇష్టంగానే బనానా అట్లనే ఉంది అంత బ్లాక్ అయిపోయింది మార్నింగ్ మంచిగా ఉండే తాగునానా అండ్ అలాగే స్నాక్స్ తినలేదు అట్లనే ఉన్నాయి తింటావా ఇప్పుడు తిను మరి సరే తాగు ఇంకా స్నాక్స్ కూడా తినలేదు ఇప్పుడు తింటాడట చూడండి తిని ఏం పెడతా అరే మొత్తం జల్లీ అంటించినావు బెట్ట సరే తిను లింక్ ఇంకొంచెం ఉంది జల్లీ తింటావా పడేనా సరే మరి ఇంకా స్నాక్స్ అయితే తినేస్తుంది ఇది 4th డే స్కూల్ అనమాట బంటిది అయితే ఇది అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బంటి బాయ్